రైట్, లాస్ట్ క్లాస్లో ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఏమేమి చూస్తున్నాము. ఫస్ట్ది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ. సెకండ్ది సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. థర్డ్ది కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. రైట్, మూడిట్లో ఇప్పుడు ఒకటి ప్రూవ్ చేసి చూద్దాం. ఫస్ట్ ప్రూవ్ చేసి తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. రైట్, థర్డ్ది ప్రూవ్ చేద్దాం. థర్డ్ది ఐ మీన్ లాస్ట్ క్లాస్లో నేను ఇక్కడే స్టాప్ చేస్తున్నాను. థర్డ్ది చూద్దాం. రైట్, ఫస్ట్ థింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకున్నాం. సరే, ఇందాక బి 90 degrees యాంగిల్ చూస్తున్నాం, ఇప్పుడు వేరేది యాంగిల్ ఏదైనా చూద్దాం. నెక్స్ట్ సి బి ఏ సరిపోయింది. సో ఇక్కడ సి 90 degrees చేస్తున్నాను, సి 90 degrees యాంగిల్ రైట్ యాంగిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ లేదా మీ ఇష్టం ఏదైనా పర్లేదు, లేదా ఇదే తీసుకోండి. ఇది ఇప్పుడు టీటా యాంగిల్ తీసుకుంటాను. ఇప్పుడు ఇదేమవుతుంది ఆపోజిట్ సైడ్ ఏదైనా అని. ఇప్పుడు ఈడ టీటా ఉందంటే ఇది ఆపోజిట్ అవుతుంది, అంతే ఆపోజిట్. నెక్స్ట్ అర్జెంట్ ఏమవుతుంది, ఇది అర్జెంట్. రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉండేది హైపోటెన్యూస్, అంతేనా. రైట్, నౌ మనకేం యాజ్ పర్ పైథాగరస్ థీరం మనకేం తెలుసు, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ ఎంత ఉంది, హైపోటెన్యూస్ లెంత్ ఏబి. సో ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్, ఒక సైడ్ ఏసీ స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ ఏముంది బీసీ స్క్వేర్, అంతేనా. రైట్, ఇది లెట్ మీ కన్సిడర్ దిస్ యాజ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అని చెప్పేది పక్కన పెట్టేసి నెక్స్ట్ కొసీకెన్ థీటా. కొసీకెన్ థీటా ఏం రాసుకోవచ్చు ఇక్కడ నుంచి, కొసీకెన్ థీటా జనరల్ మనం ఏం రాసుకుంటాము 1/sin θ అని రాసుకుంటాము. sin θ ఏం రాసుకుంటాము ఆపోజిట్ బై హైపోటెన్యూస్. దేర్ఫోర్ కొసీకెంట్ ఏమవుతుంది హైపోటెన్యూస్ బై ఆపోజిట్. హైపోటెన్యూస్ వాల్యూ ఎంత ఉంది, హైపోటెన్యూస్ ఏబి డివైడెడ్ బై ఆపోజిట్ ఏసీ. కొసీకెన్ స్క్వేర్ ఏమవుతుంది దీని నుంచి, కొసీకెన్ స్క్వేర్ థీటా ఏమవుతుంది ఏబి స్క్వేర్ డివైడెడ్ బై ఏసీ స్క్వేర్. నెక్స్ట్ కాట్, కాట్ థీటా ఏం రాసుకుంటాము టాన్ ఏం రాసుకునే వాళ్ళము ఆపోజిట్ బై అడ్జసెంట్ అని రాసుకునే వాళ్ళం. ఇప్పుడు కాట్ ఏమవుతుంది అడ్జసెంట్ బై ఆపోజిట్ అవుతుంది, అంతేనా. అడ్జసెంట్, అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ ఉంది బీసీ, బీసీ డివైడెడ్ బై ఆపోజిట్, ఆపోజిట్ ఏసీ, అంతేనా. కాట్ స్క్వేర్ ఏమవుతుంది దీని నుంచి, కాట్ స్క్వేర్ థీటా ఏమవుతుంది బీసీ స్క్వేర్ డివైడెడ్ బై ఏసీ స్క్వేర్. రైట్, వాడు ఏమన్నాడు కొసీకెన్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అన్నాడు. సో కొసీకెన్ స్క్వేర్ ఎంత ఏబి స్క్వేర్ డివైడెడ్ బై ఏసీ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ బీసీ స్క్వేర్ డివైడెడ్ బై ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏమవుతుంది ఏసీ స్క్వేర్. రైట్, ఇప్పుడు పైన ఏబి స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. ఇక్కడ నుంచి ఏబి స్క్వేర్ బీసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ ఏమవుతుంది ఏబి స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ ఏమవుతుంది ఏసీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ డివైడెడ్ బై ఏసీ స్క్వేర్. ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఫ్రమ్ ఈక్వేషన్ 1, అంతేనా, ఫ్రమ్ ఈక్వేషన్ 1. దేర్ఫోర్ ఏసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ క్యాన్సిల్ ఎంత 1. దేర్ఫోర్ ఏం ప్రూవ్ చేసినాము కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ప్రూఫ్, ఇలా ప్రూవ్ చేయాలి. రైట్, ఇప్పుడు మిగతా రెండు కావాలంటే మీరు ప్రూవ్ చేసి ట్రై చేయండి. బట్ ఈ ఐడెంటిటీస్ మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ఐడెంటిటీ వచ్చేసి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సెకండ్ వచ్చేసి సీకెన్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ ఈక్వల్ టు 1. థర్డ్ వచ్చేసి కొసీకెన్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ క్వాడ్రాంట్ ఆపరేషన్, లేదంటే ఇంకా ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ చూద్దాం. ట్రిగ్నామెట్రిక్ టేబుల్ ఒకసారి వేసి ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ చూసిన తర్వాత మనం నెక్స్ట్ ఫర్దర్ వెళ్దాం. ట్రిగ్నామెట్రిక్ టేబుల్ ఒకసారి చూద్దాం, అంటే వాల్యూస్ ఏ వాల్యూ దగ్గర ఎంత ఉంది అని చెప్పేసి వాల్యూస్ చూద్దాం. ఫస్ట్ 0 డిగ్రీ 30 డిగ్రీ 45 డిగ్రీ 60 డిగ్రీ 90 డిగ్రీ. ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ యువర్ స్టాండర్డ్. రైట్, ఫస్ట్ది సైన్ థీటా
కాస్ థీటా టాన్ థీటా. ఇలాంటి ఆర్డరే గుర్తుపెట్టుకోండి. టేబుల్ వేయడం చాలా ఈజీ అవుతుంది. ఇలా ఆర్డర్ గుర్తుపెట్టుకున్నారంటే టేబుల్ చాలా ఈజీగా వేస్తారు. నెక్స్ట్ సైన్కి ఇన్వర్స్ ఏమవుతుంది? కొసీకెంట్. నెక్స్ట్ కాస్కి ఇన్వర్స్ ఏమవుతుంది? సీకెంట్. నెక్స్ట్ టాన్కి ఇన్వర్స్ కాట్. అంతేనా? రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం చేస్తారంటే సైన్ దగ్గర వాల్యూస్ వేయడానికి ఎలా గుర్తుపెట్టుకోవాలి, తొందరగా గుర్తుపెట్టుకోనికి ఏం చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే కామన్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. 0 దగ్గర ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది రాసుకోండి, రూట్ ఓవర్ పైన వదిలేసి బై 4. ఇప్పుడు దీని నుంచి ఏం రాసుకోవచ్చు? 0 దగ్గర ఏం రాసుకోండి? 0/4 రాయండి. నెక్స్ట్ ఇక్కడ 1/4 అని రాయండి. నెక్స్ట్ ఇక్కడ 2/4 అని రాయండి. నెక్స్ట్ ఇక్కడ 3/4 అని రాయండి. నెక్స్ట్ 4/4. అంతేనా? ఇలా బై అంటే రూట్ ఓవర్ బై డివైడెడ్ బై 4 కామన్. బట్ పైన ఏం చేంజ్ చేస్తున్నాం? 0, 1, 2, 3, 4 ఇవి ఒకటి మారుస్తున్నాం. అంతేనా? నెక్స్ట్ 0/4, 0 బై సంథింగ్ 0. సో రూట్ ఓవర్ 0 0నే. నెక్స్ట్ 1/4, 1/4కి రూట్ ఏమవుతుంది? 1/2, 1/2. ఇక్కడ 2 1s are 2 2s are. సో ఆన్సర్ ఎంత? 1/√2. ఇక్కడ ఇదేమవుతుంది? √3/√4 అవుతుంది. అంతేనా? √3/√4 అవుతుంది. √3 వాల్యూ 2. సో ఆన్సర్ ఎంత? √3 డివైడెడ్ బై 2. √3/2. నెక్స్ట్ లాస్ట్ది 4/4. 4/4 ఎంత? 4 డివైడెడ్ బై 4 1. సో √1 1. అది వచ్చేసిందా? ఒకటి సైన్కి వాల్యూస్ కనిపెట్టేసాం. నెక్స్ట్ కాస్ రాయాలంటే ఏం చేస్తామంటే సింపుల్గా కాస్ గుర్తుపెట్టుకుని ఏం చేయదు, అక్కడి నుంచి ఇక్కడికి రివర్స్ రాయండి. ఫస్ట్ 1 అవుతుంది. నెక్స్ట్ √3/2 అవుతుంది. నెక్స్ట్ 1/√2 అవుతుంది. ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. అంటే ఇప్పుడు సైన్కి ఇలా రాసుకున్నాము, కాస్కి ఏమవుతుంది? అలా నుంచి అక్కడి నుంచి ఇక్కడికి రాస్తాము అంతే. సో లాస్ట్ వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, అది ఇక్కడికి. రైట్. ఇది కాస్ వాల్యూస్. నెక్స్ట్ టాన్ మనం ఏం రాసుకున్నాము? జనరల్గా టాన్ ఇందాక ఏం రాసాము? సైన్ బై కాస్ అని రాసాము. సైన్ బై కాస్ 0/1 0. నెక్స్ట్ 1/2/√3/2. 1/2 డివైడెడ్ బై √3/2. దీన్ని ఏం రాసుకోవచ్చు? 1/2 ఇంటూ 2/√3. అంతేనా? 1/2/√3/2. దాన్ని ఏం రాసుకున్నాం? 1/2 ఇంటూ 2/√3. సో క్యాన్సిల్ చేస్తే 1/√3. నెక్స్ట్ ఇక్కడ 1/√2/1/√2. 1/√2/1/√2. పైన సేమ్ కింద సేమ్. సో 1. నెక్స్ట్ ఇక్కడ √3/2/1/2. ఏం రాసుకోవచ్చు? √3/2 ఇంటూ 2/1. 2 క్యాన్సిల్. నెక్స్ట్ వాల్యూ ఎంత? √3. లాస్ట్ది 1/0. 1/0 ఎంత? ఎనీథింగ్ బై 0 ఇన్ఫినిటీ. అంతే. 3 అయిపోయినాయి. సైన్ కాస్ టాన్ కనిపెట్టేసాం. నెక్స్ట్ కొసీకెంట్. కొసీకెంట్ జనరల్గా మనకి ఏం తెలుసు? 1/sin θ అని తెలుసు. సీకెంట్కి 1/cos θ అని తెలుసు. కాట్కి 1/tan θ అని తెలుసు. సో యూజ్ చేయండి. 1/sin. సో 0 వచ్చింది కాబట్టి 1/0 వస్తుంది. సో 1/0 ఎంత? ఇన్ఫినిటీ. ఇక్కడ 1/1/2 అవుతుంది. అంతేనా? 2. నెక్స్ట్ 1/1/√2. ఇది √2. నెక్స్ట్ ఇక్కడ 1/√3/2. 2/√3. 1/1. సో 1. ఇప్పుడు ఒకవేళ మీరు ఇది గుర్తు రాలేదు టైంకి అంటే ఏం చేస్తారంటే సింపుల్గా మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రాసుకుంటారు. 1 2/√3 √2 2 ఇన్ఫినిటీ. అయిపోయింది. సేమ్ సైన్కి కాస్కి ఎలా అయితే రాసామో కొసికెంట్కి సీకెంట్ కూడా అలా రాసాం. నెక్స్ట్ టాన్కి 1/tan. కాట్ ఏం రాసుకుంటాం? 1/tan కదా. 1/0 ఎంత అవుతుంది? ఇన్ఫినిటీ. ఇక్కడ 1/1/√3. సో √3 వస్తుంది. నెక్స్ట్ 1/1 1 అవుతుంది. నెక్స్ట్ది 1/√3. అంతేనా? 1/√3. లాస్ట్ది 1/∞. 1/∞ ఎంత? 0. అంతే. లేదు ఒకవేళ కార్కి మీకు రాయడం గుర్తు రాలేదంటే టాన్ వాల్యూస్ రాసుకున్నారు కదా, టాన్ వాల్యూస్ రివర్స్ రాసుకుంటాను. ఇన్ఫినిటీ √3 √3 1 1 1/√3 1/√3 0 0. అంతే. ఇది టేబుల్ ఫామ్ చేసేసినాం. అయిపోయింది. టేబుల్ ఫామ్ అయిపోయింది. చాలా సింపుల్గా ఫామ్ చేసినాం. ఒక్కటి మనకు తెలియాల్సింది ఏంటంటే సైన్ వాల్యూస్ ఎట్లా రాసినామో తెలిస్తే చాలు. సైన్ వాల్యూస్ ఏం రాసినాం? సింపుల్గా √/something డివైడెడ్ బై 4.
రూట్ ఓవర్ సంథింగ్ డివైడెడ్ బై 4. ఆ సంథింగ్ ఏం రాసుకున్నాం, ఫస్ట్ 0, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4. 0, 30, 45, 60, 90 degrees దగ్గర ఇలా రెస్పెక్టివ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. రాసిన వెంటనే ఏం చేసినాం, సైన్ వచ్చింది. సైన్ వచ్చినప్పుడు ఏం చేసినాం, కాస్ కనుక్కోవాలంటే అక్కడ నుంచి ఇక్కడికి రాసుకుంటూ వచ్చాం. 1 ఇక్కడికి వచ్చింది, √3/2, 1/√2, 1/2, 0 వచ్చేసింది. తర్వాత tan కి ఏం చేసినాము, tan sin బై కాస్ 0/1, 0, 1/2/√3/2, 1/2/√3/2 ఎంత వస్తుంది, 1/√3. నెక్స్ట్ 1/√2/1/√2, 1, √3/2/1/2, √3/2/1/2, √3. నెక్స్ట్ లాస్ట్ 1/0 ఇన్ఫినిటీ. డన్. నెక్స్ట్ కొసికెంట్ థీటా. కొసికెంట్ థీటా మనం ఏం రాస్తాం జనరల్గా 1/sin థీటా, 1/sin థీటా. సో 1/0 ఇన్ఫినిటీ, 1/1/2, 2, 1/1/√2, √2, 1/√3/2, 2/√3, 1/1, 1. నెక్స్ట్ సీకెంట్కి ఏం రాస్తున్నాం, అక్కడి నుంచి ఇక్కడికి రివర్స్ 1, 2/√3, √2, 2, ఇన్ఫినిటీ సరిపోయి. నెక్స్ట్ కాట్కి ఏం రాసుకోమని చెప్పినాను మీకు ఇంకా ఏం ఐడియా లేదంటే కాట్కి ఏం అక్కడి నుంచి ఇక్కడికి రివర్స్ రాసుకోండి. tan ఏం రాస్తాం, అక్కడి నుంచి ఇక్కడికి రివర్స్ ఇన్ఫినిటీ, √3, 1, 1/√3, 0. డన్. అంతే, ఇంకేం చేయాల్సిన పని లేదు. టేబుల్ ఫామ్ అయిపోయింది, రైట్. అంతే, చూసుకోండి త్వరగా నోట్, ఇక్కడ వీడియో పాస్ చేసుకొని టేబుల్ అంతా ఒకసారి చూడండి, నోట్ చేసుకోండి. 10 సెకండ్స్ టైం తీసుకోండి. 10 సెకండ్స్ పాస్ చేసుకుంటాను, నేను సైడ్కి చెప్తాను, 10 సెకండ్స్ ఆగి ఎరేస్ చేస్తాను. రైట్. నెక్స్ట్ ఏ క్వాడ్రాంట్, క్వాడ్రాంట్ ఆపరేషన్ చూద్దాం సార్. క్వాడ్రాంట్ ఆపరేషన్లో అంటే ఏ క్వాడ్రాంట్లో ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ మామూలుగా జనరల్గా మనకు తెలుసు క్వాడ్రాంట్ 1లో ఏముంటుంది జనరల్గా, ప్లస్ 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 మైనస్ ప్లస్ మైనస్ ఇలా రాసుకునే వాళ్ళం మామూలుగా. క్వాడ్రాంట్ కార్టీసియన్ ప్లేన్ ప్రకారం ఇది ప్లస్ ప్లస్, ఫస్ట్ క్వాడ్రాంట్లో 2 పాజిటివ్. ఇక్కడ ఎలా ఉంటుంది, మైనస్ ప్లస్, మైనస్ మైనస్, ప్లస్ మైనస్ ఇలా ఉండేది, ఇది గుర్తుంది కదా. బట్ ఇక్కడ చిన్న చేంజెస్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 0 to 90 మైనస్ థీటా వరకు ఉండే యాంగిల్స్ అన్నీ ఫస్ట్ క్వాడ్రాంట్లో ఉంటాయి. థీటా ఏంది అనేది తర్వాత చూద్దాం. 0 to 90 మైనస్ థీటా, 90 మైనస్ థీటా అంటే మాక్సిమం ఎంత వరకు ఉండొచ్చు, 90 వరకు ఉండొచ్చు. అంతేనా, థీటా 0 తీసుకున్నామంటే 90 వరకు ఉండొచ్చు మాక్సిమం, రైట్. తర్వాత నెక్స్ట్ 90 మైనస్ థీటా నుంచి 180 ప్లస్ థీటా వరకు సెకండ్ క్వాడ్రాంట్లో ఉంటుంది. 0 to 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రాంట్, 90 మైనస్ ఇక్కడ నుంచి 90 మైనస్ థీటా 90 ప్లస్ థీటా, 90 ప్లస్ థీటా నుంచి 180 మైనస్ థీటా వరకు, 90 ప్లస్ థీటా నుంచి 180 మైనస్ థీటా వరకు సెకండ్ క్వాడ్రాంట్లో. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, 180 ప్లస్ థీటా నుంచి 270 మైనస్ థీటా వరకు, 270 మైనస్ థీటా వరకు. నెక్స్ట్ లాస్ట్ 270 ప్లస్ థీటా నుంచి 360 మైనస్ థీటా వరకు. ఇక్కడ ఈ వాల్యూ ఈ పర్టికులర్ క్వాడ్రాంట్లో ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 to 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రాంట్, సెకండ్ క్వాడ్రాంట్ 90 ప్లస్ థీటా నుంచి 180 మైనస్ థీటా వరకు, థర్డ్ క్వాడ్రాంట్ ఎక్కడి నుంచి 180 ప్లస్ థీటా నుంచి 270 మైనస్ థీటా వరకు, నెక్స్ట్ 270 ప్లస్ థీటా నుంచి 360 మైనస్ థీటా వరకు, రైట్. ఇలా ఉంటాయి. ఇప్పుడు ఏ క్వాడ్రాంట్ ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో పాజిటివ్ నెగిటివ్ చూద్దాం. దానికి జనరల్గా అందరూ యూజ్ చేసేది మనం యూజ్ చేద్దాం. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్, రైట్. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఇక్కడ ఆల్ అంటే ఏం చెప్తుంది అంటే అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ పాజిటివ్. అంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, కొసీకెంట్ థీటా, సీకెంట్ థీటా అన్నీ పాజిటివే, ఈ పర్టికులర్ క్వాడ్రాంట్లో 0 to 90 మధ్యలో. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి సిల్వర్ అంటే ఏం చెప్తుంది, సైన్ థీటా, దాని ఇన్వర్స్ ఏమవుతుంది, కొసీకెంట్ థీటా. ఇవి 2 మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. ఇక్కడికి వచ్చేసరికి
టీలో ఏముంది టీ ట్యాన్ టీటా, దాని ఇన్వర్స్ ఏంది కాట్ టీటా. ఇవి రెండు మాత్రమే పాజిటివ్ థర్డ్ క్వాడ్రంట్లో. నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లో సి అంటే ఏం చెప్తుంది కాస్ టీటా సీకెండ్ టీటా. ఇవి రెండు మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఎవరు పాజిటివ్, అన్ని పాజిటివ్ ఆల్. సెకండ్ క్వాడ్రంట్లో సిల్వర్ అంటే సైన్ కొసికెండ్ మాత్రమే పాజిటివ్. థర్డ్ క్వాడ్రంట్లో టాన్ కాస్ మాత్రమే టాన్ కాట్ మాత్రమే పాజిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్లోకి వచ్చేసరికి కప్స్ కాస్ సీకెండ్ ఇవి మాత్రమే పాజిటివ్. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అని చెప్పేసి చూద్దాం. ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి 90 కానీ 270 కానీ క్వశ్చన్ నేను చెప్తా ఇది ఏంది అనేది చెప్తా. 90 కానీ 270 కానీ వచ్చినప్పుడు అవి ఎలా మారుతాయో చూపిస్తా. సైన్ ఎలా మారుతుంది అంటే సైన్ వచ్చేసి కాస్ దగ్గరికి పోతుంది, కాస్ లా మారుతుంది. కాస్ వచ్చేసి సైన్ వచ్చేసి కాస్ లా మారుతుంది, కాస్ వచ్చేసి సైన్ లా మారుతుంది. రైట్. నెక్స్ట్ సీకెంట్ వచ్చేసి కొసీకెంట్ లా మారుతుంది, కొసీకెంట్ వచ్చేసి సీకెంట్ లా మారుతుంది. ఇక్కడ రివర్స్ చేస్తున్నాను అంటే ఇప్పుడు సైన్ వచ్చేసి కాస్ లా మారుతుంది, ఒకవేళ కాస్ ఇస్తే క్వశ్చన్ సైన్ లా మారుతుంది. ఇది ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, నేను చెప్తా అదేందో నేను చెప్తా. కొంచెం ఇది ఒక్కటి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సీకెంట్ వచ్చేసి కొసీకెంట్ మారుతుంది, కొసీకెంట్ వచ్చేసి సీకెంట్ లా మారుతుంది. సేమ్ లాస్ట్ ట్యాన్ వచ్చేసి ఏం మారుతుంది, కాట్గా మారుతుంది. కాట్ వచ్చేసి ఏమవుతుంది, ట్యాన్గా మారుతుంది. 90 to 70 ఉన్నప్పుడు క్వశ్చన్లో నేను చూపిస్తా, అదేదో చూపిస్తా. లాస్ట్ 180 వచ్చినప్పుడు లేదా 360 వచ్చినప్పుడు చేంజెస్ ఏమీ ఉండవు, నో చేంజ్. అసలు ఇది ఏంది అనేది ఇప్పటివరకు నాకు తెలిసిన వరకు ఏమీ అర్థమై ఉండదు. ఏమీ అర్థం కాకుండా వరి అవద్దు, నేను చేపిస్తా. వెయిట్. రైట్. క్వశ్చన్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను ఏం చెప్పాలనుకున్నానంటే tan 240 డిగ్రీ దీని వాల్యూ కనుక్కోమన్నాడు. tan 240 డిగ్రీ వాల్యూ కనుక్కోమన్నాడు, అంతేనా? tan 240 డిగ్రీ వాల్యూ కనుక్కోమన్నప్పుడు మనకు జనరల్గా మనకి ఏం తెలుసు, tan 90 వరకే తెలుసు. తర్వాత ఇంకా ఏముందో మనకి ఏమీ నిజంగా తెలియదు. ఈ తర్వాత యాంగిల్స్ అన్ని కనుక్కోవడానికి ఈ కాన్సెప్ట్ అంతా వాడుతున్నాం. ఈ కాన్సెప్ట్ అంతా ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. రైట్. సో ఎగ్జాంపుల్ కొంచెం నేను సైడ్కి రాసుకుంటాను. tan 240 ఎట్లా కనుక్కుంటామో చూద్దాం. ఫస్ట్ పాయింట్ tan 240 ఎలా రాసుకోవచ్చు, tan 180 + 60 అని రాసుకోవచ్చా? ఇక్కడున్న విధంగానే రాసుకోవాలి, ఇక్కడున్న యాంగిల్స్తోనే 90గా ఎయిదర్ 90 యూజ్ చేసి కానీ లేదా 180 యూజ్ చేసి కానీ 270 యూజ్ చేసి కానీ 316 యూజ్ చేసి కానీ వాటితో మాత్రమే రాయాలి. రైట్. మనకు దగ్గరగా తెలిసేది ఏంది, tan 180 + 60. ఇంకో విధంగా రాసుకోవచ్చు. ఏ విధంగా రాసుకోవచ్చు, tan 270 - 30 అని రాసుకోవచ్చా? ఇక్కడ ఇట్లా యూతల్ సైడ్ రాసే యాంగిల్స్ కూడా 90 లోపే ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ రాసేవి సెకండ్ రాసేవి 90 లోపు ఉండేటివే రాసుకోండి. ఫస్ట్ రాసే యాంగిల్స్ మాత్రం 180, 270, 360 ఇవి యూజ్ చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండింటిలో ఏదైనా రాసుకోవచ్చు. సో ఒకదానిపైన ఒకటి చూద్దాం. ఫస్ట్ పాయింట్ tan 180 + 60, tan 180 + θ. 180 + θ ఏ క్వాడ్రంట్లో ఉంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంది, అంతేనా? ఆల్సో మనకి ఇంకోటి ఏం తెలుసు, థర్డ్ క్వాడ్రంట్లో ఎవరు పాజిటివ్, ట్యాన్ కాటు పాజిటివ్. ఇచ్చిన క్వశ్చన్ ఏంది, ట్యాన్. రైట్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, tan 180 డిగ్రీస్ అని ఇచ్చినాడు. 180 డిగ్రీస్ దగ్గర చేంజ్ ఏమైనా ఉంటుందా, చేంజ్ ఉండదు. ఎక్కడ చేంజ్ ఉంటుంది, 90 కాడ కానీ 270 కాడ కానీ మాత్రమే చేంజ్ ఉంటుంది, అంతేనా? చేంజ్ ఎక్కడి నుంచి వస్తుంది, ట్యాన్ అయితే కాట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, 180 ఇచ్చినాడు. ఇక్కడ 180 + θ సంథింగ్ ఉంది. సో 180 ఉంది కాబట్టి చేంజ్ ఉండదు. సో ఇప్పుడు డైరెక్ట్ ఏం రాసుకోవచ్చు, tan 60 డిగ్రీస్. ఒకవేళ నేను ఇంకోటి చూపిస్తాను, ఒకవేళ ఈడ థర్డ్ క్వాడ్రంట్లో కాకుండా ఫోర్త్ క్వాడ్రంట్లో పడి ఉంటే ఏమైంది, ముందర మైనస్ వచ్చింది, అంతే. అది చూద్దాం. నెక్స్ట్ tan 60 వాల్యూ ఎంత, మామూలుగా √3 ఆన్సర్. రైట్. ఇప్పుడు ఒకవేళ ఇది ఈ విధంగా రాసుకున్నాం. ఈ విధంగా రాసుకునేటప్పుడు ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ బాగా గమనించాల్సింది ఇచ్చినది ఏంది, tan. ఇంకోటి ఏంది 270 - θ. 270 - θ ఎక్కడ ఉంటుంది, థర్డ్ క్వాడ్రంట్లో. tan పాజిటివా నెగిటివా, పాజిటివ్, ఆబ్వియస్గా పాజిటివ్. సో ప్లస్ tan. తర్వాత tan 270 ఇచ్చినాడు, 270కి చేంజ్ ఉందా, అవుతుంది. tan ఏమవుతుంది, కాట్ అవుతుంది.
సో cot 30. cot 30 ఎంత √3, మళ్ళీ √3. డన్. ఇంతే సాల్వ్ చేసే విధానం. ఒకవేళ అర్థం కాలేదంటే మళ్ళీ ఇంకోటి చూద్దాం. సరే, ఇంకోటి ఏదన్నా రైట్ ఒక డిఫరెంట్గా తీసుకున్నాం. sin 135. దీని వాల్యూ మనకు తెలియదు. sin 90 వరకే మనకు తెలుసు, sin 135 మనకు తెలియదు. సో దీన్ని ఏం రాసుకోవచ్చు? ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇది sin 135 కావాలంటే మనం ఏం రాసుకోవచ్చు? రెండు విధాలుగా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? sin 90 + 45 అని రాసుకోవచ్చా? ఆర్ sin 180 - 45. రెండు విధాలుగా రాసుకోవచ్చు. sin 90 + 45 రాసుకోవచ్చు, లేదా sin 180 - 45. రెండు 135 రిప్రజెంట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ 90 + θ. 90 + θ ఏ క్వాడ్రంట్లో ఉంది? సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో వాడు ఇచ్చింది సైన్ ఇచ్చినాడు. సో సైన్ పాజిటివా నెగిటివా? సైన్ పాజిటివ్. సో ప్లస్ ఇంకొకటి 90 అని ఇచ్చినాడు. 90కి చేంజ్ ఉందా? ఉంది. సైన్ ఏమవుతుంది? కాస్ అవుతుంది. కాస్ 45. ఇది ఆన్సర్. కాస్ 45 ఎంత? 1/√2. ఇక్కడ sin 180 - θ. sin 180 - θ. 180 - θ ఏ క్వాడ్రంట్లో ఉంది? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కాస్ పాజిటివా? సైన్ పాజిటివా? పాజిటివ్. సో పాజిటివ్. ఇంకోటి ఏంది? 180 ఉంది. 180 - θ. సో 180 ఉంది కాబట్టి చేంజెస్ ఉన్నాయా? నో చేంజ్. సో సైన్ మళ్ళీ అటే రాసుకోవాలి. sin 45. సో sin 45 ఎంత? 1/√2. ఇంతే. ఇదే చేయడం. ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్. ఇంకొకటి కూడా చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. డిఫరెంట్గా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. secant 300. secant 300 వాల్యూ. ఇది ఏందో నాకు నిజంగా తెలియదు. secant 300 ఇప్పుడు నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు. బట్ మనం ఏం యూజ్ చేస్తాం? జస్ట్ ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. మనకు తెలిసిన కాన్సెప్ట్ యూటిలైజ్ చేసుకుంటాం అంతే. secant 300 కనుక్కోవాలంటే ఏం చేస్తాం? secant 300 కనుక్కోవాలంటే రెండు విధాలుగా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? secant 360 - 60. secant 360 - 60 రాసుకోవచ్చు. లేదా ఇంకో విధంగా ఏం రాసుకోవచ్చు? secant 270 + 30. అంతేనా? నేను అక్కడ ఉన్న వాళ్ళ విధంగానే రాసుకుంటాను. చూడు, 360 - θ ఆ ఫార్మేట్లో రాసుకున్నా. ఇంకోటి 270 + θ. ఇదైనా రాసుకోవచ్చు. నేను ఎందుకు 180 + 120 అట్లా రాసుకోవచ్చు కదా? 180 + 120 300 అవుతుంది కదా, అట్లా రాసుకోవచ్చు కదా అని మీరు నన్ను అడగవచ్చు. బట్ మళ్ళీ 120 డిగ్రీ యాంగిల్ మనకు తెలియదు కదా. 120 డిగ్రీ యాంగిల్ మనకు తెలియదు. బట్ ఇక్కడ 60, 30 ఇవి మనకు తెలిసిన వాల్యూస్ అనే రాసుకోండి. 0 కానీ 30 కానీ 45 కానీ 60 కానీ 90 కానీ. ఇక్కడ సెకండ్ వచ్చేవి అలా ఉండేటట్టే చూసుకోండి. బెటర్. చాలా ఈజీగా అయిపోతుంది ఆన్సర్ అలా చేసినారంటే. రైట్. ఇప్పుడు secant 360 - θ. 360 - θ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. ఫోర్త్ క్వాడ్రంట్లో ఎవరు పాజిటివ్? కాస్ secant పాజిటివ్. సో ప్లస్ 360కి చేంజ్ ఉంటుందా? నో చేంజ్. సో secant 60. secant 60 వాల్యూ ఎంత? secant 60. కాస్ 60 ఎంత? కాస్ 60 sin 30 వాల్యూ. సో కాస్ 60 ఎంత? 1/2. secant 60 ఏమవుతుంది? 2 అవుతుంది. అంతే. నెక్స్ట్ ఇక్కడ 270 + θ. 270 + θ ఇక్కడ ఉంది ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్, secant పాజిటివా? పాజిటివ్. సో పాజిటివ్. secant 270 దగ్గర చేంజ్ ఉందా? ఉంది. ఎవరికి చేంజ్ అవుతుంది? secant cosecant అవుతుంది. cosecant సారీ వాల్యూ ఎంత? 30 డిగ్రీ. cosecant 30 ఎంత? మామూలు sin 30 ఎంత? 1/2. cosecant 30 ఎంత అవుతుంది? 2. అంతే. సరిపోయిందా? రెండు సరిపోయినాయా? ఇలా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వీడియో పాస్ చేసుకొని క్లాస్ నోట్ చేసుకుంటూ రండి. నేను మళ్ళీ అక్కడైతే క్లాస్ చెప్పబోను మోస్ట్లీ, ఎందుకంటే మన సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేను ఇక్కడే రికార్డ్ చేసేస్తాను. రైట్. ఫోర్త్ ఏం తీసుకున్నాము? సరే, cosecant 135 లేదా సరే ఎందుకు cosecant 225 తీసుకో. cosecant 225 డిగ్రీ దీని వాల్యూ అడుగుతున్నాను. సో దీని మీద ఏ విధంగా రాసుకోవచ్చు? cosecant 180 + 45 రాసుకోవచ్చు, లేదా cosecant 270 - 45 రాసుకోవచ్చు. ఏదైనా రాసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ రాసుకోండి.
180 ప్లస్ టీటా 180 ప్లస్ టీటా ఫార్మాట్ ఉంది. 180 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్ ఉంది? ఇక్కడ ఉంది, థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ లో ఏం పాజిటివ్? టాన్ కాట్ ఉంది. బట్ ఆడిచ్చింది ఏంటి? కొసీకెంట్ ఇచ్చాడు. సో ఖచ్చితంగా నెగటివే. నెగటివ్. నెక్స్ట్ 180 కొసీకెంట్ 180 ఇచ్చాడు. కొసీకెంట్ 180 డిగ్రీస్కి చేంజ్ ఉందా? నో చేంజ్. సో మైనస్ కొసీకెంట్ 45 డిగ్రీ ఎంత అవుతుంది? -√2. అంతే, డన్. నెక్స్ట్ ఇంకో విధంగా చూద్దాం. కొసీకెంట్ ఆఫ్ 270 - 45 కూడా 225 అవుతుంది. 270 - థీటా ఎక్కడ ఉంది? 270 - థీటా థర్డ్ క్వాడ్రంట్ ఉంది. థర్డ్ క్వాడ్రంట్ లో టాన్ కాటు మాత్రమే పాజిటివ్, కానీ అక్కడ ఏమొచ్చింది? రాలేదు, అనుకునేది రాలేదు. సో ఐ మీన్ టాన్ కాటు కాకుండా కొసీకెంట్ వచ్చింది. సో మైనస్, మిగతావన్నీ మైనస్. అక్కడ మైనస్. నెక్స్ట్ పాయింట్, కొసీకెంట్ ఆఫ్ 270 అని ఇచ్చాడు. 270కి చేంజ్ ఉందా? ఉంది. కొసీకెంట్ ఏమవుతుంది? సీకెంట్ అవుతుంది. సీకెంట్ 45. సో ఏమవుతుంది? -√2. అంతే. ఇది ఈ విధంగా సాల్వ్ చేయాలి. రైట్, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఒక 10 నేను ఇక్కడ సైడ్ జరుగుతున్నాను, ఒక 10 సెకండ్స్ పాస్ చేసుకొని మీరు మొత్తం నోట్ చేసుకొని నేను ఇంకొన్ని క్వశ్చన్స్ మాత్రం అంటే ఎలా చేయాలి అని చెప్పేసి నేను ఆఫ్లైన్ క్లాస్లో నేను ఐ మీన్ ఎలా చేయాలి అని చెప్పేసి ఎక్స్ట్రా హోంవర్క్ ఇస్తాను. రైట్, ప్రస్తుతానికి నోట్ చేసుకోండి. 10 సెకండ్స్ పాస్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫార్ములా ఇప్పుడు చూద్దాం. మ్యాక్సిమం ఇంకొక క్లాస్లో మ్యాక్సిమం ట్రిగ్నామెట్రీ అయిపోతుంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ట్రిగ్నామెట్రీ అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ sin a + b ఏమవుతుంది అంటే sin a cos b ప్లస్ cos a sin b అవుతుంది. sin a cos b ప్లస్ cos a sin b, sin a + b ఫార్ములా. నెక్స్ట్ sin a - b, ఈ ఫార్ములా ఇలానే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ sin a - b, sin a cos b, ఇక్కడ ఏముంది? మైనస్ కాబట్టి మైనస్ cos a sin b. మొత్తం పై ఫార్ములా ఎలా అయితే ఉందో అదే ఫార్ములానే, బట్ ఇక్కడ a + b ఉంటే a ప్లస్ వస్తుంది, ఇక్కడ a - b ఉంటే మైనస్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ది cos ఆఫ్ a + b. cos ఆఫ్ a + b ఏమవుతుంది అంటే cos a cos b. ఫస్ట్ రెండు కాసులు, ఇక్కడ ఏంది? ఒక సైన్ ఒక కాసు, ఒక సైన్. ఇక్కడ కాసు ఫస్ట్ వచ్చినాయి, తర్వాత ప్లస్ ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ sin a sin b. cos a cos b మైనస్ sin a sin b. నెక్స్ట్ ఫోర్త్ది cos ఆఫ్ a - b. cos ఆఫ్ a - b ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ కాసులు రెండు ఒక చోట, cos a cos b. ఇప్పుడు cos a ఉంది, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. sin a sin b అంతే, మిగతాది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, sin a + b ఇంటూ sin a - b. sin a + b ఇంటూ sin a - b ఏమవుతుంది? sin² a మైనస్ sin² b. sin² a మైనస్ sin² b. ఆర్ ఇంకా ఏమవచ్చు? cos² b మైనస్ cos² a. cos² b మైనస్ cos² a. నెక్స్ట్ సైన్కి రాసాము, sin a + b ఇంటూ sin a - b రాసాము. నెక్స్ట్ cos a + b ఇంటూ cos a - b. cos a + b ఇంటూ cos a - b. ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు? cos² sin². ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ cos² మైనస్ sin² రాసుకోండి. ఫస్ట్ cos² a మైనస్ sin² b అన్న రాసుకోవచ్చు, లేదా cos² b మైనస్ sin² a అన్న రాసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. cos² sin² సేమ్ పొజిషన్స్, ab మాత్రం ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు అంతే. ఇక్కడ ఏం రాసాము? sin a + b ఇంటూ sin - b, sin² a మైనస్ sin² b ఆర్ cos² a మైనస్ cos² b. వస్తే sin అని వస్తుంది, లేదా cos అని వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? cos ఒకసారి sin ఒకసారి వస్తుంది. రైట్, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ tan a + b. tan a + b ఏమవుతుందంటే ఇక్కడ క్లోజ్, tan a + tan b
డివైడెడ్ బై 1 మైనస్ tan A tan B. 1 మైనస్ tan A tan B. ఇవన్నీ ఫార్ములా ఇలానే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది డెరివేషన్ క్లాస్ కాదు. 10 మార్క్స్కి అయితే మనకు అడగరు, అడిగితే 1 మార్క్ అడుగుతారు. సో 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి మనం ఫార్ములా ఇలానే గుర్తుపెట్టుకోవాలి. దీనికి డెరివేషన్లు గట్రా ఏం అవసరం లేదు. tan A ప్లస్ B ఏమవుతుంది? tan A ప్లస్ tan B డివైడెడ్ బై 1 మైనస్ tan A tan B. లాస్ట్ది tan A మైనస్ B. tan A మైనస్ B ఏమవుతుంది అంటే tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A tan B. ఇక్కడ ఏమైంది? ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ వచ్చింది. సో ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ఏమవుతుంది? మైనస్. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ఏమైంది? ప్లస్. అంతే. tan A ప్లస్ B ఏమైంది? tan A ప్లస్ tan B డివైడెడ్ బై 1 మైనస్ tan A tan B. అదే tan A మైనస్ B ఏమైంది? tan A మైనస్ tan B డివైడెడ్ బై 1 ప్లస్ tan A tan B. రైట్. ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తా. sin A ప్లస్ B ఏమవుతుంది? sin A cos B ప్లస్ cos A sin B. sin A మైనస్ B ఏమవుతుంది? sin A cos B మైనస్ cos A sin B. cos A sin B. నెక్స్ట్ థర్డ్ది cos A ప్లస్ B. cos A ప్లస్ B ఏమవుతుంది? cos A cos B. రెండు కాసుల దగ్గర రెండు సైన్ల దగ్గర ఉంటాయి. cos A cos B మైనస్ sin A sin B. రైట్. నెక్స్ట్ cos A మైనస్ B. cos A cos B ప్లస్ sin A sin B. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. కానీ సైన్కి ఏం చెప్పడం? ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. అంతే. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. sin A ప్లస్ B ఇంటూ sin A మైనస్ B. sin A ప్లస్ B ఇంటూ sin A మైనస్ B చేస్తే ఏమొస్తుంది? sin స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ B, లేదా cos స్క్వేర్ B మైనస్ cos స్క్వేర్ A. sin స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ B ఆర్ cos స్క్వేర్ B మైనస్ cos స్క్వేర్ A. రైట్. నెక్స్ట్ ఇది cos A ప్లస్ B ఇంటూ cos A మైనస్ B. cos A ప్లస్ B ఇంటూ cos A మైనస్ B ఏమవుతుంది? cos స్క్వేర్ sin స్క్వేర్ అలానే రాసుకోండి. cos స్క్వేర్ sin స్క్వేర్ అలానే రాసుకోండి. తర్వాత ఏమవుతుంది? AB రాసుకోండి. cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ B ఆర్ cos స్క్వేర్ B మైనస్ sin స్క్వేర్ A. రైట్. నెక్స్ట్ లాస్ట్ tan A ప్లస్ B. tan A ప్లస్ B ఏమవుతుంది? tan A ప్లస్ tan B డివైడెడ్ బై 1 మైనస్ tan A tan B. tan A ప్లస్ tan B డివైడెడ్ బై 1 మైనస్ tan A tan B. లాస్ట్ది tan A మైనస్ B ఏమవుతుంది? tan A మైనస్ tan B డివైడెడ్ బై 1 ప్లస్ tan A tan B. 1 ప్లస్ tan A tan B. ఇలానే గుర్తుపెట్టుకోండి. ఇంకొక 2-3 ఫార్ములాలు చూస్తే మనకి ఇక్కడ అయిపోతుంది. ఫార్ములాస్కి ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇంకొక 2-3 ఫార్ములాలు. ఎయిట్ చెప్తున్నాం కదా అక్కడ. నెక్స్ట్ sin 2A. sin 2A ఇవి ఏంటివి అనేది చూద్దాం. sin 2A ఈక్వల్ టు 2 sin A cos A. ఫస్ట్ది. నెక్స్ట్ cos 2A. cos 2A ఏమవుతుంది అంటే cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ A ఆర్ 2 cos స్క్వేర్ A మైనస్ 1 ఆర్ 1 మైనస్ 2 sin స్క్వేర్ A. ఈ మూడిట్లో ఏదైనా cos స్క్వేర్ ఏనే. రైట్. నెక్స్ట్ది tan 2A. tan 2A ఏమవుతుంది అంటే ఇందాక చేసినదే 2 tan A డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ A. 2 tan A డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ A. ఇవి ఇలానే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ sin 3A దగ్గర కూడా ఇవి ఎందుకు హెల్ప్ అవుతాయి, ఎక్కడ హెల్ప్ అవుతాయి అంటే నేను చూపిస్తాను. నేను ఖచ్చితంగా చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి. sin 3A ఏమవుతుంది? 3 sin A మైనస్ 4 sin క్యూబ్ A. 3 sin A మైనస్ 4 sin క్యూబ్ A. నెక్స్ట్ cos 3A. 4 cos క్యూబ్ A మైనస్ 3 cos A. సేమ్ అదే. నెక్స్ట్ 14th లాస్ట్ది tan 3A ఏమవుతుంది? 3 tan A మైనస్ tan క్యూబ్ A డివైడెడ్ బై 1 మైనస్ 3 tan స్క్వేర్ A. ఈ ఫార్ములా ఇలానే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫార్ములా ఏమవుతుంది? sin 2A. sin 2A ఏమవుతుంది అంటే 2 sin A cos A. దీన్ని ఇంకో విధంగా కూడా కావాలంటే రాసుకోవచ్చు. యూజింగ్ tan కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే 2 tan A డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ A. సారీ 1 ప్లస్ tan స్క్వేర్ రైట్. 1 ప్లస్ tan స్క్వేర్ A అని రాసుకోవచ్చు. 2 tan A బై 1 ప్లస్ tan స్క్వేర్ A అని రాసుకోవచ్చు. దీన్ని కూడా రాసుకోవచ్చు. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 1 మైనస్ tan స్క్వేర్ A డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ A అని కూడా రాసుకోవచ్చు. లేదా సైడ్కి రాస్తాం.
ఇది ఎలివేట్ చేసి రాస్తా 1 మైనస్ tan స్క్వేర్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఇలా అయినా రాసుకోవచ్చు. 4 ఫార్ములాలు వచ్చినాయి. ఇప్పుడు ఇంకోటి 11th రాయాలి కదా. tan 2a ఏమవుతుంది 2 tan a డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ ఇది అవుతుంది. సో మళ్ళీ ఒకసారి ఫార్ములా అన్ని చూద్దాం. sin 2a ఏమవుతుంది 2 sin a cos a ఆర్ 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ 2 sin a cos a అన్న అవుతుంది, లేదా 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ cos 2a ఎక్కువ ఫార్ములా ఉంటాయి కానీ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. cos స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ ఏ అదొక ఫార్ములా. నెక్స్ట్ 2 cos స్క్వేర్ ఏ మైనస్ 1 అదొకటి. నెక్స్ట్ 1 మైనస్ 2 sin స్క్వేర్ ఏ. నెక్స్ట్ 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ రైట్. నెక్స్ట్ tan 2a ఏం రాసుకోవచ్చు sin 2a బై cos 2a అని రాసుకోవచ్చా? ఇవి రెండు డివైడ్ చేయండి. 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ డివైడెడ్ బై ఇది రెండు డివైడ్ చేసి ఏమొస్తుంది 2 tan a డివైడెడ్ బై డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతాయి అంతేనా. సో లాస్ట్ ఏం ఉంది 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ అంతే కదా. sin బై కాసే కదా tan అంతే డన్. నెక్స్ట్ sin 3a ఫార్ములా ఏమవుతుంది 3 sin a మైనస్ 4 sin క్యూబ్ ఏ ఫస్ట్ది. cos 3a ఏమవుతుంది 4 cos క్యూబ్ ఏ ఫస్ట్ ఇది ముందుకు వస్తుంది 4 cos ఉంది కాబట్టి4 cos క్యూబ్ ఏ మైనస్ 3 sin a రైట్. నెక్స్ట్ tan 3a ఇది ఒక్కటి కొంచెం టఫ్ అవుతుంది 3 tan a మైనస్ tan క్యూబ్ ఏ బై 1 మైనస్ 3 tan స్క్వేర్ ఏ. ఇది ఫార్ములా అన్ని ఇలానే గుర్తుపెట్టుకుంది. 14 ఫార్ములా చెప్పినాం. 14 ఫార్ములా వీటికి డెరివేషన్స్ అంతా అవసరం లేదు. ఫార్ములా ఇలానే బైహార్ట్ చేయండి, బెటర్ బైహార్ట్ చేయండి. ఎందుకంటే డెరివేషన్ అంతా చెప్పుకునేంత ఇంపార్టెంట్ అయితే కాదు. డెరివేషన్స్ అంతా మీకు ఇప్పుడు డిప్లొమాకి వెళ్ళిన తర్వాత మీకు వస్తాయి ఎలాగూ. సో యాజ్ ఆఫ్ నౌ ట్రై టు రిమెంబర్ దెమ్ రైట్. నోట్ ఇట్ డౌన్.